అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఈ వీడియోలో మనం బ్రోకోలీ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. చాలా హెల్దీ అండి. ముందుగా మనం బ్రోకోలీని ఇలాగా వేడి నీళ్ళల్లో ఒక్కసారి పొంగు రానివ్వాలండి. మనకి క్యాలీఫ్లవర్లో ఎలాగా అయితే పురుగులు ఉంటాయో బ్రోకోలీలో కూడా అలాగే పురుగులు ఉంటాయండి. తర్వాత వడకట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ తాలింపు అనేది వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ఎల్లుల్లిపాయలు అండ్ ఇంగువ తాలింపు అనేది పెడుతున్నానండి ఈ కర్రీకి. అండ్ కొంచెం వేగిన తర్వాత తాలింపులన్నీ వేగిన తర్వాత మనం దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టి దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి ఆనియన్స్ అనేది బాగా ఎగిపోతాయండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయేదాకా ఒకసారి అలాగా ఆ ఆనియన్స్లో వేగనిచ్చాక తర్వాత ప్రాసెస్లో 2 టమాటాస్ని కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేదాకా వేగనిచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాస్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక్కసారి మగ్గనివ్వాలండి ఆ టమాటాస్ని. ఇక్కడ మన టమాటాస్ అనేవి బాగా ఏగిపోయినాయండి అండ్ ఆనియన్స్ అండ్ టమాటాస్ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం బ్రోకోలీని కడిగి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో హాట్ వాటర్. బ్రోకోలీని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి కర్రీలో. బ్రోకోలీ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. కిడ్స్కి మన డైట్లో కనుక కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ బ్రోకోలీ అనేది చాలా హెల్తీ అండి. మనం డైట్లో మనం ఖచ్చితంగా యాడ్ చేసుకుంటే మంచిదండి. అండ్ ఈ టైంలో నేను ఇక్కడ సాల్ట్ అనేది కర్రీలో యాడ్ చేస్తున్నానండి. తర్వాత మనం కొంచెం కొరియాండర్ పౌడర్ అనేది యాడ్ చేయాలండి ఈ కర్రీలో. ఆ తర్వాత జీరా పౌడర్ అనేది యాడ్ చేయాలండి. యాడ్ చేసిన తర్వాత అంతా కూడా బాగా కలపెట్టుకోవాలండి కర్రీని. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ఇక్కడ లిడ్ అనేది ప్లేస్ చేయాలండి. మూత పెట్టి ఉడికించుకుంటే బాగా కర్రీ అనేది బాగా కుక్ అవుతుందండి. అండ్ మనకి బ్రోకోలీ అంటే టేస్ట్ వేరేగా ఉంటుంది, నచ్చదు అని అనుకుంటారండి. కానీ క్యాలీఫ్లవర్ ఎలా అయితే టేస్ట్గా ఉంటుందో ఆ ఫ్యామిలీకి సంబంధించిందండి ఈ బ్రోకోలీ అన్నది. కానీ క్యాలీఫ్లవర్లో ఉన్న పోషక విలువల కన్నా బ్రోకోలీ తింటే చాలా మంచిదండి. అండ్ ఈ టైంలో నేను ఇక్కడ కారం అండ్ ఇక్కడ కొత్తిమీర అనేదాన్ని యాడ్ చేసుకుంటున్నా అండి. ఒక్కసారి కలబెట్టుకొని అలాగ మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే మన బ్రోకోలీ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నా అండి బ్రోకోలీ కర్రీ. సో నేను ఇక్కడ లంచ్ బాక్స్ ఎలా సర్దుకున్నానో చూడండి ఒకసారి. ఈ బ్రోకోలీ కర్రీ ఒక బాక్స్లో అండ్ కీరా ఒక బాక్స్లో అండ్ కొర్రలు ఒక బాక్స్లో చాలా హెల్దీ లంచ్ బాక్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నా అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ బ్రోకోలీ కర్రీని ఒక్కసారి మళ్ళీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చూసే వాళ్ళైతే పక్కన ఉన్న గంట సింబల్ని కనుక కొడితే పెట్టే ప్రతి కొత్త వీడియో మీ దాకా రీచ్ అవుతుందండి. బాయ్ ఫ్రెండ్స్.